ఆఫర్లతో తడిసి ముద్దవుతున్న అవసరాల అష్టాచెమ్మ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటుడు అవసరాల శ్రీనివాస్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, కమెడియన్ గాను అవసరాల శ్రీనివాస్ మంచి పేరునే సంపాదించాడు. నటుడిగా మంచి గుర్తింపు సాధించిన అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా కూడా తానేమిటో నిరూపించుకున్నాడు. అతను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఊహలు గుసగుసలాడే. ఈ చిత్రంలో హీరో నాగశౌర్యతో పాటు తాను కూడా మరో పాత్ర చేసి అందరినీ మెప్పించాడు. ఊహలు గుసగుసలాడే చిత్రం దర్శకుడిగా అవసరాలకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. ముఖ్యంగా అవసరాల శ్రీనివాస్ ప్రత్యేకత ఏమిటంటే సినిమాలో ప్రత్యేకంగా కామెడీని క్రియేట్ చేయకుండా కథకి అనుగుణంగానే కామెడీని సృష్టించడం అవసరాల ప్రత్యేకత. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన జో అచ్యుతానంద చిత్రం అవసరాల శ్రీనివాస్ ని దర్శకుడుగా మరో మెట్టు ఎక్కించింది. ఈ చిత్రం విజయంతో అవసరాల శ్రీనివాస్ ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ హోదాని అందుకున్నాడు. స్క్రీన్ ప్లే పరంగాను, డైలాగుల పరంగాను జో అచ్యుతానంద చిత్రాన్ని తీర్చిదిద్దడంలోనూ అవసరాల శ్రీనివాస్ తన ప్రత్యేకతని చాటుకున్నాడు. జో అచ్యుతానంద అన్ని సెంటర్లలోనూ ఘన విజయం సాధించి కుటుంబ కథా చిత్రంగా పేరు సంపాదించింది. ఈ చిత్ర విజయంతో అవసరాల శ్రీనివాస్ కి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది. బడా సంస్థలతో పాటు చిన్న నిర్మాతలు సైతం అవసరాల శ్రీనివాస్ తో సినిమా నిర్మించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. అంతేకాదు జో అచ్యుతానంద చిత్రం విజయం ద్వారా అవసరాల శ్రీనివాస్ రెమ్యునరేషన్ కూడా భారీగానే పెరిగింది. అయితే తనకి ఎన్నో ఆఫర్లు వస్తున్నా కూడా జో అచ్యుతానంద నిర్మించిన నిర్మాత సాయి కుర్రపాటి బ్యానర్ లోనే మరో చిత్రం తీసేందుకు అవసరాల రెడీ అవుతున్నారు. అయితే అవసరాలకి వస్తున్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకున్న సాయి కుర్రపాటి ఆయన రెమ్యూనరేషన్ ని కూడా పెంచేశాడట. 2 కోట్ల రూపాయల వరకు తీసుకునే అవసరాల శ్రీనివాస్ కి తన తదుపరి చిత్రానికి 2.5 నుంచి 3 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జో అచ్యుతానంద చిత్రం అవసరాల శ్రీనివాస్ ని దర్శకుడిగా మంచి పేరుని సంపాదించి పెట్టడమే కాదు తన రెమ్యూనరేషన్ ని కూడా అమాంతం పెంచేసింది.